హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఇప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. కేంద్ర ప్రభుత్వ పరిధిలోపల పనిచేసే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని లోపల మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలన్నిటికీ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. వీటిలో కొన్ని ఉద్యోగాలకు ఇంటర్, కొన్ని ఉద్యోగాలకు డిగ్రీ, కొన్ని ఉద్యోగాలకు పీజీ అనేది అర్హతలుగా ఉన్నాయి. ఈ వీడియోలో రెండు నోటిఫికేషన్లు ఉన్నాయి. వాటికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అనేది మనము వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అందరికన్నా ముందుగా ఉద్యోగ నోటిఫికేషన్ అనేది పొందండి. దాంతోపాటుగా మన ఛానల్ యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు అక్కడ నుంచి జాయిన్ కావచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోపల పనిచేసే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్స్పైరింగ్ ట్రస్ట్ అష్యూరింగ్ సేఫ్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ FSSAI నుంచి మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్, పర్మనెంట్ పోస్టులు. వీటి లోపల రిక్రూట్మెంట్ నోటీస్ 1లో చూసుకున్నట్లయితే మనకు DR2 2021 అనేది ప్రిన్సిపల్ మేనేజర్ 13 పే లెవెల్తో ఒక వేకెన్సీ ఉంది. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, పబ్లిక్ రిలేషన్, మార్కెటింగ్ సంబంధించి ఉన్నాయి. రిక్రూట్మెంట్ నోటీస్ 3/2021లో చూసుకున్నట్లయితే మనకు అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ మేనేజర్ సంబంధించి వేకెన్సీలు ఉన్నాయి. 5/1/9/5/1 అనే వేకెన్సీలు ఉన్నాయి. తర్వాత ఫుడ్ అనలిస్ట్ 10 పే లెవెల్తోని 4 వేకెన్సీలు. టెక్నికల్ ఆఫీసరు 7 పే స్కేల్తోని 125 వేకెన్సీలు. సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ 37 వేకెన్సీలు. అసిస్టెంట్ మేనేజర్ 4 వేకెన్సీలు. అసిస్టెంట్ మేనేజర్ లోపల జర్నలిజంలో 2, సోషల్ వర్క్, లైబ్రరీ సైన్స్కి సంబంధించి 2 వేకెన్సీలు ఉన్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ 33 వేకెన్సీలు ఉన్నాయి. హిందీ ట్రాన్స్లేటర్ 1 వేకెన్సీ ఉంది. పర్సనల్ అసిస్టెంట్ 19 వేకెన్సీలు ఉన్నాయి. IT అసిస్టెంట్ 3 వేకెన్సీలు. జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1 3 వేకెన్సీలు అనేవి మనకు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి పూర్తి వివరణ అనేది మనము ఎలిజిబిలిటీస్ మరియు అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి పూర్తి వివరణ అనేది చూద్దాం. దీనికి సంబంధించి వెబ్సైట్ చూసుకున్నట్లయితే మనకు www.fssai.gov.in అన్న వెబ్సైట్ లోపల కెరియర్ సెక్షన్లో మనము ఆన్లైన్ ద్వారా 8/10/2021 నుంచి 7/11/2021 వరకు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి నేను పూర్తి వివరాలు అయిపోయిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంపార్టెంట్ డేట్లు కనుక చూసుకున్నట్లయితే మనకు వెబ్సైట్ లింక్ ఓపెన్ అయ్యేది 8/10/2021 నుంచి ఓపెన్ అవుతుంది. లాస్ట్ డేట్ అప్లికేషన్ చేసుకోవడానికి 7/11/2021. మనకు సంబంధించిన ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్ అవన్నీ కూడా 7/11/2021 నుంచే కట్ ఆఫ్ డేట్ అనేది ఉంటుంది. అడ్మిట్ కార్డ్ మనకు అవన్నీ కూడా ఎగ్జామ్స్, CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి. వాటన్నిటికి సంబంధించి కూడా తొందరలోనే వెబ్సైట్ లోపల ఈ డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేస్తారు. ఫీజు కనుక చూసుకున్నట్లయితే మనకు జనరల్ OBC వాళ్ళకి 1000 రూపీస్ ప్లస్ 500 రూపీస్, మొత్తం 1500 రూపాయలు. SC ST EWS ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ PWD వాళ్ళకి కేవలం ఇంటిమేషన్ ఛార్జెస్ 500 రూపాయలు ఉన్నాయి. సో ఈ ఫీజ్ పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు కనుక చూసుకున్నట్లయితే మనకు ఫుడ్ అనలిస్ట్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ డైరీ కెమిస్ట్రీ ఆర్ ఫుడ్ టెక్నాలజీ ఆర్ ఫుడ్ and nutrition or bachelor of food technology in dairy or oil or degree in veterinary sciences from a university established India. దాంతో పాటుగా 3 years ఎక్స్పీరియన్స్ అనేది అనాలిసిస్ ఆఫ్ ఫుడ్లో ఉండాలి. అదేవిధంగా నేమ్ టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి చూసుకున్నట్లయితే మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ in chemistry or biochemistry or food technology or food science and technology or food and nutrition or edible oil technology or microbiology or dairy technology or agricultural or horticultural sciences and industrial microbiology or toxicology or public health or life science or biotechnology or fruit and vegetable technology or food safety and quality assurance or PG diploma at least 1 year duration in food safety or food science or food processing or quality assurance దానికి సంబంధించిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. లేదా BE BTech ఇన్ ఫుడ్ టెక్నాలజీ ఆర్ డైరీ టెక్నాలజీ వాటికి సంబంధించిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. ఎవరైనా గేట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు కానీ CSR నెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కానీ ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించి చూసుకున్నట్లయితే degree in food technology or dairy technology or biotechnology or
oil technology or agricultural sciences or veterinary sciences or biochemistry or microbiology or master degree in chemistry or a degree in medicine from recognized university or any other equivalent or recognized qualification notified by the central government. గేట్ కానీ నెట్ కానీ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది. అసిస్టెంట్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1 అయితే ఇంటర్మీడియట్ అయితే సరిపోతుంది. హిందీ ట్రాన్స్లేటర్కి అయితే మాస్టర్ డిగ్రీ ఇన్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ అ కంపల్సరీ ఎలెక్టివ్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ విత్ హిందీ యాజ్ అ కంపల్సరీ సబ్జెక్ట్ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ అట్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అట్ ద డిగ్రీ లెవెల్. హిందీ చేసిన వాళ్ళు ఇంగ్లీష్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. హిందీ అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి వాళ్ళకి. పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ విత్ ప్రొఫిషియన్సీ ఇన్ షార్ట్ హ్యాండ్ అండ్ టైపింగ్ ఆర్ 35 words per minute ఇన్ హిందీ 40 words per minute ఇంగ్లీష్ ఉండాల్సి ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్ అవి రావాల్సి ఉంటుంది. అదేవిధంగా నేమ్ ఆఫ్ ద పోస్ట్ అసిస్టెంట్ మేనేజర్ చూసుకున్నట్టయితే ఐటీకి సంబంధించి బీటెక్ ఆర్ ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎనీ అదర్ రిలవెంట్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ ఆర్ ఎంసీఏ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ 5 years టోటల్ ఎక్స్పీరియన్స్ మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ అడిగారు. ఐటీ అసిస్టెంట్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 1 year పీజీ డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ. నేమ్ ఆఫ్ ద పోస్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఆర్ మాస్ కమ్యూనికేషన్ ఆర్ జర్నలిజంలో ఉండాలి. ది క్యాండిడేట్స్ వర్కింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ ప్రైవేట్ సెక్టార్స్ వాళ్ళు టోటల్ కాస్ట్ టు కంపెనీ హెడ్ వైజ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ అలాంటి తెలిసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు సిబిటి స్టేజ్ 1కి మనకు హైదరాబాద్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో అయితే విజయవాడ విశాఖపట్నం ఉంది. తెలంగాణలో వరంగల్ హైదరాబాద్ వాటిలో ఉన్నాయి. అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్ ఫర్ సిబిటి స్టేజ్ 2 చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్లో ఉన్నాయి. అదేవిధంగా విజయవాడ విశాఖపట్నంలో ఉన్నాయి. మిగతా పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు అసిస్టెంట్ డైరెక్టర్ అయితే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అదేవిధంగా లేదా డిగ్రీ లా ఉండాలి, ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అసిస్టెంట్ డైరెక్టర్ టెక్నికల్ అయితే మాస్టర్ డిగ్రీ ఉండాలి. లైఫ్ సైన్సెస్ కానీ ఫుడ్ టెక్నాలజీ కానీ వీటికి సంబంధించి దాంతోపాటుగా వీళ్ళకు ఎక్స్పీరియన్స్ అనేది కూడా అడుగుతున్నారు. అదేవిధంగా డిప్యూటీ మేనేజర్కి అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ జర్నలిజం ఆర్ మాస్ కమ్యూనికేషన్ ఆర్ పబ్లిక్ రిలేషన్స్ ఆర్ ఎంబీఏ విత్ స్పెషలైజేషన్ దాంతోపాటుగా 6 years ఎక్స్పీరియన్స్ అని అడిగారు. సో ఇవి నోటిఫికేషన్ సంబంధించిన విద్యా అర్హతలు. అదేవిధంగా డేట్లు మరొకసారి చూసుకున్నట్టయితే మనకు 8-10-2021 నుంచి మొదలవుతాయి. 7-11-2021 లాస్ట్ డేట్గా ఉంది. ఆ లోపల అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మీకు ఎటువంటి డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను పూర్తి వివరాలు అందజేస్తాను. అదేవిధంగా మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.